ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే పుండు మీద కారం చల్లినట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం తెలంగాణ రాజముద్రనే కలవరానికి గురిచేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం విశాఖపట్నంలో నిర్వహించగా ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి ప్రదర్శించారు. మిగతా రాష్ట్రాల్లో కేవలం ప్రధాని ప్రసంగాన్ని లైవ్లో టెలికాస్ట్ చేసి తెలంగాణలో మాత్రం ప్రధానితో పాటు చంద్రబాబు ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రసారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న వాదన వినిపిస్తుంది. వరంగల్ జిల్లా కీలా వరంగల్ ఏకశిలా కీర్తన తోరణాల మధ్య యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్లో ఉదయం 6:38 నుంచి 7 నిమిషాల వరకు చంద్రబాబు ప్రసంగిస్తూ రికార్డులు సృష్టించేది. రికార్డులను బ్రేక్ చేసేది ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ భారత్లో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధిస్తుంది. తెలుగు జాతి గర్వపడేలా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ప్రధాని మోదీ నిర్మించిన ఈ ఉద్యమాన్ని జీవన విధానంగా మార్చుకొని తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఈ ప్రసంగంపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర రాజముద్ర సాక్షిగా తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానం, చంద్రబాబు గొప్పతనం తమకెందుకని యోగా శిబిరంలో పాల్గొన్నారు. కాకతీయ కీర్తన తోరణాల సాక్షిగా చంద్రబాబు ప్రసంగాన్ని ప్రచారం చేసి తెలంగాణకు అపకీర్తిని ఆపాదించారని వరంగల్ 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా పేర్కొన్నారు. ఏకశిలా తోరణాల మధ్య యోగాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్ వంటి నినాదాలు చేయడం దారుణమని మండిపడ్డారు. యోగాంధ్ర ఆభాసుపాలు, మ్యూట్లు, ఆహార